వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ సేలింగ్ అయితే ఉంది. ఇక్కడ చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ వేసి ఏదైతే ఉందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 10 గుంటాస్ వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మర్కూక్ మండల కేంద్రం అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరవరం రాజీవ్ రహదారి అనేది 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ అనేది 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్లో మనకు సరౌండింగ్ ఏరియాలో ఫామ్ హౌస్లు అట్లాగే ఫామ్ ల్యాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫామ్ ల్యాండ్స్ అట్లాంటివి నిర్మించుకోవడానికి మంచి సూటబుల్ అయినటువంటి ఏరియా ఇది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 3 lakhs per గుంట వరకు రైతైతే చెప్తున్నారు. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. కొండపోచమ్మ రిజర్వాయర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది. రెడ్ సాయిల్ ల్యాండ్ ఇది. స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.